హలో. నేను మీ అంజన్ రెడ్డి. పాతకాలం చాలా వార్తలు వినేవాళ్ళం. రోజు పేపర్‌లో ఏదో ఒక కేసు గురించి వచ్చే ఉండేది. దారి దోపిడీలు చేశారు. డబ్బు బ్యాంక్‌లోంచి డబ్బు విత్‌డ్రా చేస్తుండగా దోచుకెళ్లారు. ఇలాంటి వార్తలు చానా చదివాం. కానీ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 4, 5 సంవత్సరాల నుంచి ఆ వార్తలు రావట్లేదు. సైబర్ నేరగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు సైబర్ అరెస్ట్‌కి గురయ్యారు. సైబర్ అకౌంట్‌లోంచి ఆటోమేటిక్‌గా డబ్బులు దోచుకున్నారు. ఈ వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఏంటి ఈ సైబర్ నేరం అంటే ఏంటి? సైబర్ నేరగాళ్ళ వలలో ఎట్లా చిక్కుకుంటున్నారు జనాలు? సైబర్ నేరగాళ్ళు ఎక్కడో కూర్చొని, ఎక్కడో వేరే రాష్ట్రాల్లోనో ఎక్కడో హైడెన్‌గా కూర్చొని మన అకౌంట్‌లో డబ్బులను గానీ, మన జీవితాన్ని నాశనం ఎలా చేస్తున్నారు? దీనిపై గత 10 సంవత్సరాలుగా నేరగాళ్ళ మీద, సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తున్న మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన సైబర్ యోధుడు. దాదాపు 10 సంవత్సరాల నుంచి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు ఇరు రాష్ట్రాల్లోనూ అందరికీ అవగాహన కార్యక్రమాలు చాలా వరకు చేస్తుంటాడు. హలో అండి మాధవరెడ్డి గారు. అసలు నమస్తే. సైబర్ నేరం అంటే ఏంది? సైబర్ నేరగాళ్ళ దృష్టిలో ఎవరు తొందరగా చిక్కుతారు? సైబర్ నేరం ఏందంటే ఏం లేదు. భౌతిక నేరాలు 1-1 ఫిజికల్‌గా జరుగుతాయి భౌతికంగా. అదే సైబరు మన మొబైల్ ద్వారా, మన కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరాలన్నీ సైబర్ నేరాల కిందకొస్తాయి. ఈ సైబర్ నేరాలు ఎవరు దొరికే అవకాశం ఉందంటే ఫస్ట్ మొబైల్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంది. అవకాశం చెప్పేది. హ్మ్. సో, ఈ సైబర్ నేరాలు గురయ్యే అవకాశం ఉన్న వాళ్ళందరికీ సైబర్ నేరాల మీద అవగాహన కావాల్సిందే. వేరే హ్మ్. అవకాశం లేదన్నట్టు. సో, ఈ కారణాలు ఏమైనా గానీ చదువుకున్నోళ్ళే ఎక్కువ మంది సైబర్ నేరాలకు గురి అవుతున్నారు అన్నట్టు. సో, ముఖ్యంగా ఈ సైబర్ నేరాలకు గురి కావడానికి ప్రధాన కారణం ఏందంటే అత్యాశ, అమాయకత్వము, భయము, కామము, ఒంటరితనం. హ్మ్. అత్యాశ అంటే రాత్రి రాత్రికి డబ్బులు కావాలి. అవును. ధనవంతులు కావాలి. సైబర్ నేరస్తులు ఆఫర్ చేస్తారు. ఈళ్ళు ఇరక్కపోతారు. హ్మ్. అది స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కావచ్చు. లేకపోతే ఆన్‌లైన్ బెట్టింగ్ కావచ్చు. హ్మ్. లేకపోతే ఏదో ఇంటర్ ఏం డాక్యుమెంట్స్ లేకుండా లోన్స్ ఇస్తామంటారన్నమాట. హ్మ్. సో, డాక్యుమెంట్స్ లేకుండా లోన్స్ ఇచ్చారంటే వాడు ఏదో ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్స్ తీసుకొని ఎత్తేస్తా అంటారన్నమాట. సో, ఇట్లా సేమ్ కామము. ఆన్‌లైన్‌లో ఎవరో లేడీస్ గానీ, ఇంకోటి గానీ వెంటబడితే ఈళ్ళు ఎంటబడడం. తర్వాత వాళ్ళ చేతుల్లో ఇరుక్కొని మోసపోవడం అన్నట్టు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే. అంటే ఏ నేరానికైనా ఓ పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం సైబర్ నేరస్తులు ట్రాప్ చేసి లూట్ చేస్తారన్నట్టు. హ్మ్. సో, భయము. సేమ్ అట్లనే. ఎవడో ఆన్‌లైన్‌లో వచ్చి భయపడిస్తాడు. నేను పోలీస్ ఆఫీసర్‌ను అది ఇదని. వీళ్ళు అమాయకులైతే భయపడతారు. అమాయకులంటే అమాయకులు కాదు. ఈ విషయం మీద అవగాహన లేకుంటే అన్నట్టు. మనం ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి పొజిషన్ వాళ్ళు, ఎలా మోసపోయినారనేది మనం క్లియర్‌గా చెప్పుకుందాం. హ్మ్. సైబర్ నేరం చేసేవాళ్ళు అంటే మరీ ముఖ్యంగా అకౌంట్స్ మీదే టార్గెట్ చేస్తారు. లేదంటే ఎక్కువగా మోసపోతున్నది చదువుకున్నోళ్ళే అని ఈ మధ్య ఒక సర్వేలో విన్నాను. బాగా చదువుకున్నోళ్ళనే సైబర్ మోసపోతున్నారు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో అని. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే విలేజ్‌లో చదువుకోని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కువ సైబర్ నేరం బారిన పడట్లేదు. ఎందుకు ఇది కారణం? ఇక్కడ ఎందుకు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మోసపోతారంటే ఫస్ట్ పాయింట్ స్మార్ట్ మొబైల్ వాళ్ళు వాడేది చదువుకున్నోళ్ళే ఎక్కువ వాడుతున్నారు. అంటే హ్మ్. చదువుకున్నోళ్ళు స్మార్ట్ మొబైల్ వాడట్లేదంటే వాడుతున్నారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ ఎక్కువ అర్థం కాదన్నట్టు. హ్మ్. సో, అదొకటి కారణం. హ్మ్. ఇంకొకటి ఇక్కడ చదువుకున్నారా, చదువుకోలేదనేది పక్కన పెడితే హ్మ్. ఏదైనా గానీ మనము ఒక విషయం చదివేటప్పుడు రియల్ ప్రపంచానికి, సైబర్ ప్రపంచానికి తేడా ఉండొద్దన్నట్టు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తాను. ఈత రానివాడు నీళ్ళలో అంటే లోతు నీళ్ళలో దిగితే బతుకుతాడా? చనిపోతాడా? చనిపోతారు. చనిపోతారు కదా! హ్మ్. సేమ్ సైబర్ నేరాల మీద అవగాహన లేకుండా సైబర్ ప్రపంచాన్ని వాడితే ఈరోజు కాకుండా రేపొద్దున మోసపోయే అవకాశం ఉంది. సో, ఇక్కడ ఈత రానివాడు కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, ఎస్పీ అయినా, మంత్రి అయినా అని ఈత రాకోకుండా నీళ్ళలో దిగితే ఎట్లా చనిపోతారో, సైబర్ ప్రపంచం మీద, సైబర్ నేరాల మీద అవగాహన లేకుంటే ఈరోజు కాకుంటే రేపొద్దున మోసపోతారు. అవగాహన ఉంటే మోసపోరు. ఎందుకంటే సైబర్ నేరాలు కేవలం మన ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. సో, ఫోన్ ద్వారా ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఫోన్‌లో మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. సో, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? దీని మీద సంపూర్ణ అవగాహన లేకుంటే ఖచ్చితంగా మోసపోయే అవకాశం. ఇప్పటివరకు మీకు సైబర్ నేరాల మీద అవగాహన లేదు. ఇప్పటివరకు మోసపోలేదంటే మీరు టార్గెట్ కాలేదంతే. ఓకే. మీకు టార్గెట్ అయినాక మోసపోతారంతే. అదే సైబర్ నేరం ఇప్పుడు నేను ఇప్పటివరకు నీళ్ళల్లో మునిగిపోలేదంటే నీళ్ళలో దిగితే మునిగిపోతారు. ఇప్పుడు మీతో పాటు చాలా వరకు ప్రతి బ్యాంకు కావచ్చు, గవర్నమెంట్ కూడా మీరు ఫోన్ చేస్తే మీ కాలర్ ట్యూన్‌లోనే ఉంటది. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకోకండి అని ఒక వాయిస్ వస్తా ఉంటది. లేదా బ్యాంక్స్ కూడా చెప్తా ఉంటాయి. మా బ్యాంక్ ఎటువంటి ఓటీపీ అడగదు.
మీరు ఓటీపీ షేర్ చేయకండి, లేకపోతే మీరు పిన్ నంబర్ చెప్పకండి. ఇట్లా అవగాహన కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి కదా! బ్యాంక్ సైడ్ నుంచి గాని, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. అయినా కూడా ఎవ్రీడే ఏదో దగ్గర సైబర్ నేరగాళ్ళు ఈ వీళ్ళ మీద రకరకాల రూపంలో, వివిధ రూపంలో. అంటే ఈ అవగాహన సరిపోలేదా? మీరు మంచి క్వశ్చన్ వేసినారు. ఇది ఎట్లుంటుందంటే సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాగితే హానికారకం, క్యాన్సర్ వస్తుందని ఏకంగా గుండెలో లేకపోతే ఏమంటారు గొంతో కాలేయం ఫోటోలు వేసింటారు. సేమ్ అట్లనే మద్యపానం దాని మీద కూడా బాటిల్ మీద వేస్తారు, మద్యపానం హానికరం అని. తాగే వాళ్ళు తాగుకోకుండా ఉండరా? సో ఎందుకు? అది అర్థం కాలేదు కాబట్టి తాగుతున్నారు. ఇది కూడా కంటే ఇది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే కేవలం ఇప్పుడు ఒక విద్యార్థి స్కూల్కి పంపిస్తారు, సంవత్సరం అంతా ఒక మంచి టీచరు, బీఈడి టీచర్, ఎంఈడి టీచరు ఒక్కటే సబ్జెక్ట్ చెప్తుంటారు. మ్యాథ్స్ చెప్పేవాళ్ళు తెలుగు చెప్పరు, తెలుగు చెప్పేవాళ్ళు హిందీ చెప్పరు. ఒక్కటే సబ్జెక్టు సంవత్సరం అంతా చెప్తే ఒక విద్యార్థికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు. 40 మార్కులు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అట్లాంటిది ఒక కాలర్ ట్యూన్లో ఇంత పెద్ద విషయం అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. సో ఏదో కాలర్ ట్యూన్ మాదిరి అనుకుంటారు అంతే. కరోనా టైంలో వచ్చే కాలర్ ట్యూన్ మాదిరి అనుకుంటారు అన్నట్టు. ఆ కాలర్ ట్యూన్ ఎవరికి అర్థమవుతుంది తెలిసిన? సైబర్ క్రిమినల్కి అర్థమవుతుంది, ఇది నా గురించి చెప్తున్నారని. రెండో బాధితునికి అర్థమవుతుంది, ఇది నాకు ముందుగానే తెలిసింటే మోసపోనని. మూడోది నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, సైబర్ నేరాల మీద నిరంతరంగా మాట్లాడుతున్నాం కాబట్టి. నాలుగవది నాలాంటి అదే ఇలాంటి కార్యక్రమాలు విన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో లేకపోతే ఇది అర్థమయ్యే అవకాశమే లేదు. అది కాలర్ ట్యూన్స్. నేను ఒకసారి మొన్న ఈ మధ్యన ఏదో అరటి పనులు తీసుకుంటూ ఒక షాప్ దగ్గర ఆగిన. షాప్ దగ్గర ఆగితే ఆ పక్కన అతను అదే ఫోన్ చేస్తున్నాడు. ఏమని? ఏంది సోది కాలర్ ట్యూన్స్ వస్తుందని. అరే సోది కాదురా భయ్, దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయి, లేకపోతే డబ్బులు పోతాయని చెప్పాను. ఇంతగా వస్తున్నాయి కదా కాలర్ ట్యూను. నిన్న లేక మొన్న కూడా ఒక బిట్స్ పిల్లని ప్రొఫెసరు 7,69,00,000 నష్టపోయింది. అట్లనే హైదరాబాద్లో ఒక ప్రొఫెసర్ 1,60,00,000 నష్టపోయినారు. అంటే ఏ విధంగా నష్టపోయారు? సో దీంట్లో రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. మన వ్యాధులు ఎన్ని రకాలు ఉన్నాయో క్రైమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో మనిషి ప్రాణం పోవాలంటే ఒకటే రకం కాదు కదా, ఎన్నో రకాలుగా పోతాయి కదా. అట్లనే దీంట్లో 10 రకాల ఇది ఏదైతే బిట్స్ పిల్లాని క్యాండిడేట్ మోసపోయింది కదా, ఆమె థ్రెట్ కాల్ అన్నట్టు. మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం, మేము ముంబై పోలీసులు మాట్లాడుతున్నాం, మేము ఢిల్లీ పోలీసు మాట్లాడుతున్నాం, మీ ఆధార్ పేరు కింద మీ సిమ్ పేరు మీద వేరే వాళ్ళు ఉన్నాయని చెప్పి పోలీసులు అని భయపడించి డబ్బులు తీసుకున్నారన్నట్టు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బెస్ట్ ఏంటంటే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళకు రాజ్యాంగ వ్యవస్థ అర్థమైతే మనల్ని పోలీసులు ఎవరు అరెస్ట్ చేయరు తప్పు చేస్తేనే. కానీ ఒకవేళ అరెస్ట్ చేసినా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు, డిజిటల్ అరెస్ట్ చేయరు. ఇదైనా కానీ ఒకవేళ అరెస్ట్ అయినా కానీ లోకల్ కోర్టులో అరెస్ట్ చేసి తర్వాత ట్రాన్సిట్ మీద తీసుకుపోతారు. ఇవి రెగ్యులర్గా కామన్ సెన్స్ అన్నట్టు. అందుకోసమే నేను చాలా చోట్ల చెప్తుంటాను, మన విద్యా వ్యవస్థలో విద్య తప్ప అన్నీ చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే A+B² లైఫ్లో ఎక్కడ పనికిరాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సమాజంలో జరుగుతున్న విషయాల మీద నిరంతరం పిల్లల తల్లిదండ్రులకి, సేమ్ టైంలో సంస్థలు అయితే ఉద్యోగులకు, కస్టమర్స్కి అందరికీ అవగాహన కల్పించాలి. ఇది చాలా సివియర్ ప్రాబ్లం. రోజుకు తెలంగాణలో 10 కోట్లు నష్టపోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో 10 కోట్లు నష్టపోతున్నారు, సంవత్సరానికి 70,000 కోట్లు నష్టపోతున్నారు. ఇవేంటి అఫిషియల్ ఫిగర్స్. ఆంధ్ర తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు. సంవత్సరానికి అదే రోజుకి దేశవ్యాప్తంగా 300 కోట్లు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా 70,000 కోట్లు నష్టపోతున్నారు. 70,000 కోట్లు సైబర్ నేరగాల బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం. అన్న సైబర్ అరెస్ట్ అంటే ఏంది? అంటే ఇందాక అన్నారు మీరు సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేది క్రియేట్ చేసినారు అన్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమాయకమైన ప్రజలకు డైరెక్ట్ ఫోన్ చేయడము, మాట్లాడము, తర్వాత ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో ఏం లేదు, మీరు నేరం లేదు, వెరిఫికేషన్ మాదిరి చేస్తారన్నట్టు. మీ సిమ్ ఎవరో వాడుకుంటున్నారు, మీ బ్యాంక్ ఎవరో వాడుకుంటున్నారు, మీ పేరు మీద ఎక్కడికో తైవాన్కో ఇంకో చోటుకి దాన్ని ఏమంటారు చూడి డ్రగ్స్ పోతున్నాయి, ఇట్లా చెప్తారన్నట్టు. సో మీరేం చేయాల్సిన పని లేదు, సింపుల్గా అందేరి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి అంటారు అన్నట్టు. సో మీరు ఆన్లైన్లో కూడా చేయొచ్చు అంటారు అన్నట్టు. ఆన్లైన్లో చేయొచ్చు అంటే అప్పుడు పోలీసు వాళ్ళు పిక్చర్లోకి వస్తారు అన్నట్టు. సో మీ మీద మాకు నమ్మకం లేదు, మీ అకౌంట్స్ చూపించండి, అట్లా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారు అన్నట్టు. ఎంత తీసుకెళ్తారంటే, ఇది నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఇష్యూ ఉంది, సో మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, లేకపోతే మా వాళ్ళు వచ్చి వెంటనే అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. వీళ్ళు ఎప్పటికీ మనకు సినిమాల్లోనూ ఇంకో చోటనో చాలా చోట్ల మనకి ఏమవుతుందంటే, పోలీసు వాళ్ళు అంటే ఒక విలన్ లెక్క చూపించింటారు అన్నట్టు, సతాయిస్తారు అనేటట్లు చూపించింటారు. నిజంగానేమో అవతల డ్రెస్లో కనిపిస్తుంటాడు వాడు. సినిమాల్లో కూడా డ్రెస్లో కనిపిస్తారు. సినిమా పోలీసులు నిజం పోలీసులా కాదు కదా. సో నిజమని నమ్మి
తర్వాత ఇంకా వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దాంట్లో డిపాజిట్ చేస్తారు డబ్బులు, మళ్ళీ మీకు అది వెరిఫై చేసినాక మీకు వెనక్కి పంపిస్తారు. ఆ పంపించే డబ్బులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఉండవు, ఎవరు ఇండివిజువల్ అకౌంట్స్కి పంపిస్తారు అన్నట్టు. వాళ్ళకి తెలియదు ఇది. వాళ్ళు ఒక ట్రావెల్కి పోయి ఇరకపోయి ఇంకా డైరెక్ట్ మోసపోతారు. దీంట్లో చాలామంది హారిబుల్ ఏంటంటే ఒక ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది. జస్ట్ నేను చెప్తే కదా, బిట్స్ పిలాని ప్రొఫెసర్ 7,69,00,000. గుడిమల్ కపూర్లో ఒక డాక్టర్ 10 కోట్లు నష్టపోయినాడు. సో ఐఏఎస్సి ప్రొఫెసర్ నష్టపోయినారు. నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను. నేను 2 సార్లు ఎన్ఐటి వరంగల్లో స్పీచ్ ఇచ్చిన. ఎన్ఐటి వరంగల్లో స్పీచ్ ఆ ప్రొఫెసర్లు కూడా 2 నష్టపోయినారు డిజిటల్ అరెస్ట్లో. సో ఈ విషయం ఏంటంటే ఓన్లీ అవగాహనే దీనికి సరైన, అసలు వేరే అవకాశం లేదు. నేను 100 సార్లు చెప్పినా కానీ అవగాహన అంతే. సో ఓకే, ఆ ఫోన్ నంబర్లు లేకపోతే ఆ అకౌంట్ బేస్ చేసుకొని ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ అంతలో ఆ అకౌంట్లలో డబ్బులు ఉండవు, వెంటనే విత్డ్రా చేస్తారు. అవన్నీ పక్కన పెడితే అవన్నీ ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఫేక్ అకౌంట్లు అంటే సేమ్ బినామీల మాదిరే అనుకోండి, రాజకీయ నాయకులకు బినామీలు ఎట్లుంటాయి, ఇవన్నీ వేరే అమాయకుల అకౌంట్లు వాడుకుంటారు అన్నట్టు. ఫైనల్గా అరెస్ట్ చేసి అమాయకులను అరెస్ట్ చేస్తారు అన్నట్టు. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చిందన్న. ఆ కాల్ సారాంశం ఏంటంటే, మీకు ఒక ఫోన్ వచ్చింది, మేము షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఒక ఫోన్ ఆఫర్ ఇచ్చాము, మీరు ఆ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఓకే అని చెప్పాము. అంటే మళ్ళీ తర్వాత మీ డెలివరీ అయినప్పుడు 2500 పే చేయాలి, బికాజ్ ఆ ఫోన్ Tax కాస్ట్ ఏదైనా. ఆ ఫోన్ కాస్టే 25,000 సంథింగ్ చెప్పారనమాట. సరే, నేనేం చెప్పాను, ఓకే నేను రిసీవ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసి ఇది ఫోన్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను 2500 పే చేస్తాను. అవును. లేదా అలా ఓపెన్ చేయకూడదండి, ఓపెన్ చేయకముందే మీరు 2500. నేను ఓపెన్ చేసినాక అది ఫోన్ కాకపోతే నా 2500 లాసే కదా. అవతల వ్యక్తి వెరీ సింపుల్గా మీరు ఆ 2500 కూడా బేర్ చేయలేనప్పుడు మా ఆఫర్ మీకు అవసరం లేదని టక్కని ఫోన్ కట్టి. సి దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ చెప్తాను చూడండి. ఇంకా అక్కడన్నా ఫోన్ చేసినారు, ఫోన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీది ఎక్కడో చోట ఏదో చోట అడ్రస్ రాసింటారు ఏదైనా మీటింగ్స్లోనే ఎక్కడన్నా. సో మీ పేరు మీద అమెజాన్లో ఒక క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారన్నట్టు. ఇది జరిగినదే కర్నూలులో ఒక అబ్బాయి క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేసినారు. అనుకోకుండా అబ్బాయి ఆ రోజు లేడు, వాళ్ళ అమ్మ ఉన్నది, తక్కువ అమౌంట్ ఉన్నది, 250 ఏదో ఉన్నది, సమ్ ఆయిల్ ఏదో. సో వాళ్ళ అమ్మ తీసుకొనింది. ఈ అబ్బాయికి ఫోన్ చేసింది కానీ అబ్బాయి ఇట్లనే ఇంటర్వ్యూలోనో ఇంకో చోటు ఉంటే లిఫ్ట్ చేయలేదేమో తెలియదు. సో ఇంటికి వచ్చి చూసి నేను అసలు అమెజాన్లో అకౌంటే లేదంట అది. నేను ఎక్కడ బుక్ చేసినాను నేనండి. సో ఈ కార్ట్ అతను డెలివరీ చేసినట్టు, ఈ కార్ట్ వాళ్ళని అడిగితే మేము అమెజాన్లో బుక్ అయింది డెలివరీ చేసినాం అన్నాడు. సో ఈ కార్టు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినారు, గూగుల్ సెర్చ్ చేసినారు. ఈ కార్టు ఈ సెర్చ్ ఇవన్నీ జరుగుతాయని ముందుగానే తెలుసు కాబట్టి ఆ ఈ కార్ట్ నంబర్ బేస్ చేసుకొని సైబర్ క్రిమినల్స్ మళ్ళీ ఇతనితో కాంటాక్ట్ అయ్యి 90,000 గుంజినారు అన్నట్టు. ఏ విధంగా గుంజారు? సో మీ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ అమౌంట్ రిఫండ్ చేస్తాము, మేము చెక్ చేస్తాము, అది ఇది అని చెప్పి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాసెసింగ్. అది మనం కరెక్ట్ మనం ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా అని ఇట్లా అయినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన నంబరు ఫస్ట్ వచ్చిన సైట్కి పోయినారంటే మునిగిపోయినట్లే. సో బెస్ట్ ఏంటంటే అఫిషియల్ సైట్కి వెళ్ళండి, అఫిషియల్ యాప్స్కి వెళ్ళండి, అక్కడ రైజ్ చేయండి. వీలైతే లోకల్ వాళ్ళ ఆఫీసులను కాంటాక్ట్ కాండి. బెస్ట్. అది ఎల్ఐసి కావచ్చు, టెలికాం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చెప్పేది బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అట్లా అన్నట్టు. ఇప్పుడు అకౌంట్ నుంచి డైరెక్ట్ ఎలా తీసుకుంటారన్న? కొన్ని సందర్భాల్లో నా అకౌంట్లోంచే పోయిందే అనుకున్నాం, ఎలా తీసుకుంటారు? సో 2 రకాలు ఉన్నాయి దీంట్లో, చెప్తులేదు 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, 10-15 బాగా జరుగుతున్నాయి. ఏఈఎస్ అంటారు, ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ అంటారు అన్నట్టు. మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు మీరు ఏదైనా భూమి కొన్ని అమ్మినా కానీ రిజిస్ట్రేషన్ ఆ ఫింగర్ ప్రింట్స్ లీక్ అవుతున్నాయి అన్నట్టు. ఎలా అవుతున్నాయి అవి? అంటే సైట్ నుంచి లీక్ అవుతున్నాయి, డాక్యుమెంట్స్లో ఉంటాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ను వాళ్ళు చేసుకుంటున్నారు. కోర్స్ ఇప్పుడు బంద్ అయిందనుకో, 4 ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ ఫింగర్ ప్రింట్ చేసుకొని ఏఈఎస్ దగ్గర ఎక్కడైనా విత్డ్రా చేస్తున్నారు అన్నట్టు. అంతే. ఓకే. సో క్యాష్ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. ప్లస్ మీకు ఒక ఏపీకే ఫైల్స్ ఏదో పంపిస్తుంటారు, ఏది పిఎం కిసాన్ యోజన, లేకపోతే దాన్ని ఏమంటారు చూడి, లేకపోతే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఏదో ఒకటి పంపించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది మీకు, ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ .apk అని వచ్చి ఉంటుంది, మాధవరెడ్డి పంపించాలని మీరు చూస్తారు. కానీ నాది ఫోన్ హ్యాక్ అయ్యి అది ఫార్వర్డ్ అయిందనేది మీకు తెలియదు. ఓకే. ఏపీకే ఫైల్ అనేది అది హార్ట్ లాంటిది, ఇది ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అని ఆండ్రాయిడ్ బ్యాక్ ఎండ్ లేదు అన్నట్టు. ఒకసారి మీది హ్యాక్ అవుతుంది, మీ హ్యాక్ అయితే మీరు ఏదో టైంలో పేమెంట్ అయితే చూస్తారు కదా, ఆ పేమెంట్ చేసేటప్పుడు చూస్తారు అన్నట్టు వాళ్ళు పాస్వర్డ్. తర్వాత వాళ్ళు హ్యాక్ అయినప్పుడు వాళ్ళది ఇంకా వాళ్ళ చేతిలో మొబైల్ వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ఏ అకౌంట్కి కావాల్సింటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు.
ఓకే. అంతే. ఎన్ని రకాలు రకరకాలు ఉన్నాయన్న. లోన్ యాప్స్ నుంచి కూడా ఇప్పుడు మోసం జరుగుతుంది. ఏంటి మీ లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోకండి అని మీరు చెప్తుంటారు. లోన్ యాప్స్ ఎలా ఫ్రాడ్ చేస్తున్నాయి? ఇక్కడ మీకు ఎక్కడైనా ఏదైనా లోన్ కావాలంటే బ్యాంకుకి పోయి తీసుకోండి. లేకపోతే ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర. లోన్ యాప్స్‌లో వాడు ఎందుకు ఇస్తాడు? ముక్కు మోదేలని మీకు ఎందుకు ఇస్తాడు? లోన్ యాప్‌లో లోన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఇన్‌స్టాల్ చేసినా గానీ మీ కాంటాక్ట్స్, ఫోటోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాడు మహా అంటే 2000, 3000, 5000 ఇస్తాడు డబ్బులు. మీరు అడిగినా అడగకోకుండా ఇస్తాడు. సో ఎవ్రీ వీక్ మీరు డబ్బులు కట్టాలా. సో ఎంత అంటే వీక్లీ వడ్డీ ఉంటుంది. అది వారానికి డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందో తెలీదు. మీరు ఇవ్వకోకుంటే ఆ కాంటాక్ట్స్ సంబంధించిన వాళ్ళకందరికీ మీ ఫోటోలో కాంటాక్ట్స్ పోయింటాయి కదా వాళ్ళకి అవును. మార్ఫింగ్ చేసి ఈజీ చోర్, ఈజీ రేపిస్ట్ అని పంపిస్తారు. హ్మ్. సో మీ ఇంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పోతే స్టన్ అయిపోతారు అన్నట్టు. లేకపోతే బాస్ అని ఉంటుంది. మీ మీ ఫోన్ నెంబర్లో బాస్ అని ఉంటుంది. మీ బాస్కి పంపిస్తారు అన్నట్టు. హ్మ్. సో పర్సన్ బాస్ పిలిచి ఏంది ఇది అంటారు. లేకపోతే బాస్కి ఫోన్ చేసి సో పర్సన్ మీ పేరు చెప్పి లోన్ తీసుకున్నారంటారు. హ్మ్. ఏముంది? మరి లోన్ యాప్స్‌కి యాప్ అప్రూవల్ చేస్తది గవర్నమెంటే కదా అప్రూవల్ చేయాల్సింది. లేకపోతే ప్లే స్టోర్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఈ యాక్సెస్ స్టార్టింగ్లో ఈ ప్లే స్టోర్లు ఇవన్నీ ఫ్రీగా వదిలిపెట్టినారు అన్నట్టు. మీరు బాగా గమనించిన అంటే ఒక 20 సంవత్సరాల కిందట సిమ్ములు ఊరికి చాక్లెట్లకి ఇస్తున్నారు. అవును. ఇప్పుడు ఇస్తున్నారా అంత ఈజీగా? ఇవ్వట్లేదు. సో స్టార్టింగ్లో యాప్స్ అన్నీ ఇట్లా అయినాయి అన్నట్టు. ఇప్పుడైనా కానీ బ్యాక్ ఎండ్ నుంచి కూడా చేస్తున్నారు అన్నట్టు. హ్మ్. లేకపోతే వెబ్సైట్ నుంచి చేస్తారన్నట్టు. సో క్రిమినల్కి 100 ప్లాన్లు ఉంటాయి. అవును. సో ఎప్పటికీ మీరు పోలీస్ థింకింగ్లో ఆలోచించకండి. నార్మల్గా ప్రివెన్షన్ థింకింగ్లో ఆలోచించండి. పోలీస్ థింకింగ్ అంటే పనిష్మెంట్ థింకింగ్ ఉంటుంది అన్నట్టు. హ్మ్. కాదు, ఇది ప్రివెంటివ్ థింకింగ్లో ఆలోచించండి. Hmm. అసలు లోన్ ఎందుకు తీసుకోవాలి? లోన్ యాప్లో లోన్ ఎందుకు తీసుకోవాలి? తీసుకోవాల్సి వస్తే బ్యాంక్కి వెళ్ళండి. బ్యాంక్ చెప్పిన లోన్ యాప్ల నుంచి లోన్ తీసుకోండి. ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఈ థర్డ్ పార్టీకి ఇస్తున్నాయి. అంటే రికవరీ ఏజెంట్లు అనేసి రికవరీ ఏజెంట్లకి ఇస్తుంటారు. రీసెంట్‌గా నా ఫ్రెండ్‌కి ఒకరికి ఒక 2 మంత్స్, 3 మంత్స్ పే చేయలేదు బికాస్ ఆఫ్ తనకున్న కన్స్టెంట్స్ ఆ! చేయకపోయేసరికి అవతల వాళ్ళు మొత్తం ఇతని కాంటాక్ట్స్‌లో అందరికీ ఫోన్‌లు చేస్తున్నారు. సో విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇతను లోన్ యాప్ ద్వారానే తీసుకున్నట్టు. లేకపోతే కాంటాక్ట్స్ ఏమన్నీ ఎట్లా తెలిసింటాయి? తెలియదు ఫస్ట్ పాయింట్. అంటే పేటీఎం లాంటి యాప్స్ ఉన్నాయి. అదే చెప్పేది. పేటీఎంలో ఆల్మోస్ట్ అలా అన్ని నీ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా. హ్మ్. సో ఎవరైనా కానీ ఏదైనా అట్లా థ్రెట్ చేస్తే మనం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అన్నట్టు. సో భయపడకూడదు. ఫస్ట్ భయమే ఆడ సగం. జో డర్ గయా ఓ మర్ గయా అంతే. హ్మ్. సో భయపడద్దు. సో ఏం చేయొద్దు. భయపడకుండా మనకు రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది కదా. హ్మ్. మర్డర్ చేసినా కానీ నిన్ను ఉరి తీయరు కదా ఇమ్మీడియట్గా. అవును. దానికి ఒక ప్రొసీజర్ ప్రకారమే తీసుకెళ్ళి ఉరి తీస్తారు కానీ డైరెక్ట్ ఏం కదా. సో లెట్ ద ప్రొసీజర్ ప్రివేల్స్. ఎవరో వచ్చి భయపడిస్తే, అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి భయపడిస్తే మీరు భయపడినారు అనుకోండి, హ్మ్. ప్రాబ్లం అన్నట్టు. బేసిక్‌గా ఇతను కట్టాలి మనీ. ఓకే, కట్టాల్సి వచ్చినప్పుడు ఆయన కట్టలేదే అనుకుందాం ఎగ్జాంపుల్. దానికి లీగల్ లీగల్‌గా నోటీసెస్ వెళ్ళాలి. అదే లీగల్ చెప్పేది. నోటీస్ ఇయ్యాలి. జనరల్గా మీరు ఫోన్ చేసి అతని కాంటాక్ట్స్‌లో అందరికి ఫోన్ చేసి మీకు డబ్బులు కట్టాలా, మీ అబ్బాయి కట్టాలా, లేకపోతే మీ ఇట్లా అవమానపరచడం ఒక పద్ధతి అన్నట్టు. తొందరగా రికవర్ చేసుకోవడం. హ్మ్. లీగల్ అనేది లాస్ట్ ఆప్షన్. ఇది తొందరగా అయింది అనుకో. ఇప్పుడు ఎందుకు మీరు మామూలుగా ఊరికి సరదాగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏదో ఒక విలేజ్లో ఇద్దరు కొట్టుకున్నారు. హ్మ్. కోర్టు పోకోకుండా, పోలీస్ స్టేషన్ పోకుండా పొలిటీషియన్ దగ్గరికి ఎందుకు పోతారు? లేకపోతే లోకల్ గుండా దగ్గరికి ఎందుకు పోతారు? తొందరగా ఇది కూడా అంతే అన్నట్టు. అంటే ఇప్పుడు ఇట్లా లోన్ రికవరీ వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళకి పోలీస్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. 100% తీసుకోవచ్చు. సో ఇబ్బంది లేదన్నట్టు. అంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నది. మీరు చూస్తూనే ఉంటారు అన్ని ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎలా కోల్పోతున్నారు మనీ? బెట్టింగ్ యాప్స్ మీకేం తెలియదు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి బెట్టింగ్ వరకు ఆన్లైన్లో ముఖ్యంగా ఆడినోడు ఎవడు గెలవడు అన్నట్టు. మామూలు ఆఫ్లైన్లో అన్నా కొద్దిగా 6 మంది ఆడితే ఎవరికి డబ్బులు వస్తాయి. ఆన్లైన్లో అసలు క్వశ్చనే లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ఓకే. సో బెస్ట్ ఏంటంటే ఆడకపోవడం. ఓకే. సో అది ప్రోగ్రామ్డ్ అయినప్పుడు ఫస్ట్లో కొద్దిగా వస్తుంది అలవాటు పడేంత వరకు. తర్వాత వాడు తీసుకోవడమే ఉంటుంది అన్నట్టు. సో ఏడైనా ఈజీ ఇన్కమ్ ఉండొద్దు. ఈజీ ఇన్కమ్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా కోల్పోయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా యువత, స్టూడెంట్స్, ముఖ్యంగా అత్యాశ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఆన్లైన్ బెట్టింగ్ చేసి చాలామంది చెప్పుకోలేరు. ఈవెన్ కేసు కూడా పెట్టలేరు. ఎందుకు తెలిసిన పోలీసు వాళ్ళు పోయి ఎందుకు వాడన్నారు అంటారు అన్నట్టు. సో కేసు కూడా పెట్టలేరు. బెస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ ఆడితే డబ్బులు రావనే తెలియాలి. అది తెలియాలంటే స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, కుటుంబం లెవెల్లో, కంపెనీ లెవెల్లో నిరంతరంగా ఈ సెషన్స్ కండక్ట్ చేయాల్సిందే. వేరే అవకాశం లేదు. సో 100% ప్రాపర్ ఎడ్యుకేషన్ ద్వారానే ఇది కంట్రోల్ చేయాలి. సో చాలామంది ఏమంటారంటే ప్రమోటర్స్, వాడు ప్రమోట్ చేసినాడు, ఈడు ప్రమోట్ చేసినాడు, సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినారు, సెలబ్రిటీస్ మీద కేసు. మంచిదే, బట్ సెలబ్రిటీస్ చెప్పినాడని చెప్పి 10th ఫ్లోర్ మీద నుంచి దుంకుతాడా? దుంకమంటే గడ్డి తినమంటే తింటాడా? కరెంటు పట్టుకోమంటే పట్టుకుంటాడా?
డ్యామ్లో దుంకమంటే దుంకుతాడా? మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నాడు? ఈయనకి ఆడాలని ఉంది, వాడెవడో తెప్పితే కాదన్నట్టు. సో బేసికల్గా బెస్ట్ ఏంటంటే ఆడకపోవడం అన్నట్టు. నో ఈజీ మనీ. ఇప్పుడు మామూలుగా అయితే అన్న కేవైసీ ఆన్లైన్లో చేస్తూ ఉంటారు, ఇది కూడా చాలా డేంజర్ అని మీరు చెప్తుంటారు. సో కేవైసీ చేయడం తప్పేం కాదు. బట్ ఎవరో పంపించిన లింకులను చేసి కేవైసీ చేయకండి. ఏదైనా కానీ మీకు ఎక్కడైనా కానీ, ఇప్పుడు అమెరికా ఉన్న బ్యాంక్ అయితే రాదు కదా మీ దగ్గరికి, లోకల్ బ్యాంక్ కదా, లోకల్ టెలికాం కంపెనీ కదా, లోకల్ ఇన్సూరెన్స్ కదా, 3-4 చోట్లనే ఉంటుంది కేవైసీ, అన్ని చోట్ల ఉండదు. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయండి. తద్వారా చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. తర్వాత అడుసుతొక్క నెల కాలు గడగ నెల అని ఫస్ట్ ఎవడు ఇబ్బంది పడినాడు, తర్వాత ఎవడు ఏడ్చమన్నాడు, మీకు ఐడియా లేకుండా విజిట్ నియరెస్ట్ ఆఫీస్, సేవ్ యువర్ టైం. ఇప్పుడు అర్ధగంట చూసుకుంటారా, రేపొద్దున 60 రోజులు చూసుకుంటారా? అంతే. ఇంతకుముందు బాగా క్రెడిట్ కార్డులు మోసం జరిగేది, క్రెడిట్ కార్డు నుంచి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది క్రెడిట్ కార్డు కూడా. క్రెడిట్ పాయింట్స్ అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పి క్రెడిట్ కార్డు నుంచి మనకు తెలియకోకుండా మన కార్డు నుంచి స్వైప్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయినారు, రకరకాలుగా అడ్వాన్స్ అయ్యి వేరే రూపంలో మారుతోందని ఎన్ని రకాలుగా చేస్తున్నారన్న సైబర్ నేరగాళ్ళు. అదే నేను చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు సైబర్ నేరస్తుడు మిమ్మల్ని ఏదైనా ఫోన్ కాల్ ద్వారానే ఇంటరాక్ట్ అవుతాడు, లేకపోతే సోషల్ మీడియా ద్వారానే ఇంటరాక్ట్ అవుతాడు ఆటోమేటిక్గా. సో మీరు ఏవంటే అవి క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. లేకపోతే ఎవరైనా మాట్లాడితే దానికి సంబంధించిన, మేము ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి, దీని మీద క్లిక్ చేయండి, డీటెయిల్స్ పంపించండి అని పంపిస్తారు. లేకపోతే మీరు హ్యాక్ అవ్వడానికి 100 ప్లాన్స్ ఉంటాయి అక్కడ. సో బెస్ట్ ఏంటంటే, నేను చెప్తున్నా అగైన్, మనం రియల్ లైఫ్కు విర్చువల్ లైఫ్కు తేడా ఉండకూడదు. రియల్ లైఫ్లో మీరు ఓటీపీ అంటే ఇంటికి లాక్ చేసి ఎవరికైనా ఇస్తారా? సో ఈడ ఓటీపీ చెప్పొద్దు. వాడేమంటాడు, మీ క్రెడిట్ కార్డు ఇంక్రీజ్ చేస్తున్నాం, ఓటీపీ వచ్చి ఉంటుంది చెప్పు అంటాడు. వీడు నమ్మకంతో ఓటీపీ చెప్తాడు, అవుట్ అవుతుంది అన్నట్టు. ఓకే, అర్థమైందా? సో మీరు రియల్ లైఫ్లో మీ డాక్యుమెంట్స్ ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు కదా. అవును, ఇక్కడ కూడా అంతే. సో బేసికల్గా ఏంటంటే, మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో అదే చేయొద్దు అన్నట్టు. సో రియల్ లైఫ్లో మనం ఎక్కడంటే అక్కడ బట్టలు ఇప్పి తిరగరు కదా, ఆన్లైన్లో కూడా బట్టలు ఇప్పి తిరగకూడదు అన్నట్టు. సో అట్లా ఈ మధ్య మరీ ట్రెండింగ్ అన్న న్యూడ్ కాల్స్. ఈ న్యూడ్ కాల్స్ వల్ల కూడా బ్లాక్మెయిల్ గురయ్యి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ మాఫియా ఎలా పనిచేస్తుంది? ఈ న్యూడ్ కాల్స్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫేస్బుక్ నుంచి వస్తారు, ఒక అమ్మాయి ప్రొఫైల్తో వస్తారు. యాక్చువల్గా ఎంత స్పీడ్ ఉంటారంటే, ఒక వితిన్ 5 మినిట్స్లోనే నెంబర్ అడుగుతారు. వీళ్ళు ఫస్ట్ టైం సోషల్ మీడియాకి రావడం, లేకపోతే ఇలాంటి పరిచయాలు, ఇలాంటి ఐడియాలు లేని వాళ్ళు వెంటనే వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ సోషల్ మీడియా నుంచి వచ్చింటారు కాబట్టి వీళ్ళ ప్రొఫైల్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరివి యూఆర్ఎల్స్ కాపీ చేసి పక్కన పెట్టుకుంటారు. సో వాట్సాప్ కాల్ వెళ్ళిపోతుంది, వీడియో కాల్ వెళ్ళిపోతుంది. అక్కడ అమ్మాయి బట్టలు ఇప్పుతూ ఉంటుంది, ఇళ్ళను బట్టలు ఇప్పమని అడుగుతారు. బట్టలు ఇప్పకుండా ఊరికి కొద్దిసేపు ఒక 5-10 సెకండ్స్ చూసినా అని ఇంకో వీడియో అపెండ్ చేసి అదే వీడియో వాళ్ళకి పంపిస్తారు. ఫస్ట్ వాళ్ళకి పంపిస్తారు, డబ్బులు అడుగుతారు. ఇప్పటి వరకు వాడు సమాజంలో మంచి పేరు ఉంటుంది, చేతగాక ఇంకా డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిజంగానే బట్టలు ఇప్పితే ఇంకా అస్సలు నేను ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను ఈ విషయంలో. సో ఇట్లా న్యూడ్ కాల్ ట్రాప్లకు గురై నాకు ఫోన్ చేసినారు. వెరీ సింపుల్. దీంట్లో వాడు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, వాని వీడియో వాడే చూసుకోడు, వేరే వాడిని చూసుకుంటే వాని జన్మ ధన్యమవుతుంది, లైట్ తీసుకో అని చెప్పినాను. సో భయపడిస్తే డబ్బులు వస్తాయి. వెరీ సింపుల్. సో భయపడద్దు. ఫస్ట్ పాయింట్, వీలైనంత వరకు ఆ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. మన దాంట్లో వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. అన్నోన్ కాల్స్ని లిఫ్ట్ చేయకుండా సింపుల్గా మనం ప్రైవసీ సెట్టింగ్స్ లిఫ్ట్ చేసినా కానీ ఇట్లా కెమెరా పైకి పెట్టి లిఫ్ట్ చేయి, లేకపోతే కెమెరా తమ్ పెట్టి లిఫ్ట్ చేయి. దెర్ ఇస్ నథింగ్. అంతేగాని ఒకసారి వాళ్ళ చేతిలోకి పోయి ఇరుక్కున్నాక, బట్టలు ఇప్పినాక ఇవన్నీ తర్వాత ఏడ్చినా కానీ ఉపయోగం లేదు. చాలామంది జైలుకి పోయినారు, ముఖ్యంగా గవర్నమెంట్ సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, డిఆర్డిఎల్లో పనిచేసే వాళ్ళు. తెలియక వాళ్ళు సీక్రెట్స్ అడుగుతారు, డబ్బులు అడగారు అప్పుడు. సో ఒక అబ్బాయి, బాపట్ల అబ్బాయి, ఇంజనీరింగ్ అబ్బాయి ప్రాణాలే తీసుకున్నారు. సో చాలామంది అట్లనే దాన్ని ఏమంటారు, ఒక గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు. సో చాలామంది ఇట్లా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇవేం నేను ఊరికే జస్ట్ ఆన్ నోటీస్ చెప్తున్నాను, తెలియకుండా జరిగేది చాలా. నేను రోజు ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేను రీసెంట్గా కూడా చూసిన 2-3 పిల్లలు వాళ్ళు వీడియో కాల్స్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్కి నేను తప్పు చేశాను, నేను బెట్టింగ్ ఆడాను, బెట్టింగ్ వల్ల నేను నాశనం అయిపోయినాను,
సో దీనికి మీరేం చెప్తారు ఈ బెట్టింగ్? ఫస్ట్ పాయింట్ అదే, బేసికల్గా ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ చేయకండి. దిస్ ఇస్ అ ఫండమెంటల్ రూల్. సో ఫస్ట్ ఇప్పుడు ఈత రాదు, నీళ్ళలో దిగకండి, అంతే. సో ఫస్ట్ బెట్టింగ్ చేయకండి. బెట్టింగ్ చేసినా కానీ డబ్బులు పెట్టి బెట్టింగ్ చేయకండి. ఒకవేళ డబ్బులు పెట్టి చేసినా కానీ ఒకవేళ మీకు మీ రేంజ్ ఒక 5,000 10,000 ఉందనుకో, అంతవరకు అది ఉండదు అన్నాడు. ఓసారి ఎక్కువైనా పోతారు. బెస్ట్ ఏంటంటే అవాయిడ్ ఇట్, అంతే. ఎక్కడ ఈజీ మనీ ఉండదు, ఎక్కడ ఈజీ మనీ ఉండదు. క్యాజువల్ కూడా బెట్టింగ్ చేయకండి. మీకు ఏదైనా గేమ్స్ ఆడాలనుకుంటే చెస్ ఆడుకోండి ఆన్లైన్లో, కొద్దిగా ఇంటెలిజెంట్ గేమ్ అని ఉంటుంది. నాకు ఎప్పటికీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఈ ఈ ఏ యాప్ అయినా కూడా, ఈవెన్ నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్, లోన్ యాప్స్ కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ అప్రూవ్ నుంచే రావాలి. ఇప్పుడు లోన్ యాప్స్ అయితే పర్ఫెక్ట్గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యాప్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కూడా. ఇప్పుడు నేనేం చెప్తానంటే అంజన్ రెడ్డి గారు, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మనీ ఉంటుంది మీకు విజయవాడలో జరిగింది కదా, కాల్ మనీ ర్యాకెట్. అవును. సో ప్రైవేట్లో చేసుకునేదానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి? యాప్స్ అన్ని కూడా అప్రూవ్ చేయాలి వాళ్ళు. లేదు, గవర్నమెంట్ ఏం అప్రూవ్ చేయదు. యాప్స్ అప్రూవ్ చేసేది వాడు గూగుల్ వాడు అప్రూవ్ చేస్తాడు అన్నట్టు, ఓకే. అంతే. గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఒక యాప్ తయారు చేసుకుంటారు, మీరు ఏం డబ్బులు తీసుకుంటారో ఏంటి, గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఎస్, అదైతే అకౌంట్ ఉంటుందో ఇంకోటి ఉంటుందో, సో అవన్నీ ఆ అకౌంట్లో కొన్నాక గవర్నమెంట్ ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ అకౌంట్లు కూడా మ్యూల్ అకౌంట్స్ అంటారు అన్నట్టు. అమాయకులు వాడుతుంటారు అకౌంట్లు. సో అమాయకులు వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ వాని అకౌంట్ ఎప్పటికీ ఇవ్వడు. మధ్యలో నిరుద్యోగులది, లేడీస్ది, హౌస్ వైఫ్స్ది వాళ్ళ అకౌంట్లు వాడుకుంటారు. ఏదో కమిషన్ ఇస్తామని అంటారు, లేకపోతే మీకు మీ జాబు, మీకు అకౌంట్ క్రియేట్ చేస్తాము, ఈ అకౌంట్ ద్వారానే మీకు శాలరీ ఇస్తాము అని ఆ అకౌంట్ కంట్రోల్ అంతా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సో అట్లా చాలామంది జైలుకు పోతున్నారు ఇప్పుడు. దానిలో మ్యూల్ అకౌంట్స్ అంటారు, బినామీ అకౌంట్లు అంటారు, మనకు అర్థమైన లాంగ్వేజ్లో కావాలి. ఓకే. సో ఇట్లా నేనేమంటాను, గవర్నమెంట్ రూల్ తేవచ్చు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఇంతగా రచ్చ జరుగుతుంది రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో. అసలు బెట్టింగ్ యాప్స్ని ఒక రూల్ పెట్టచ్చు కదా. మనం మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మామూలుగా మన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు చెప్పు? సమ్ క్రోర్స్ లో పెట్టాలి, అంతే. మామూలుగా రూల్ ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలి? లక్షల్లో ఉంటుంది. 30 లక్షలు పెట్టాలా, 30 కోట్లు పెడుతున్నారు, అంతే కదా. డబ్బులు వంచడం కాన్స్టిట్యూషనలా, లీగలా, మోరలా, ఎథికలా? మరి అవన్నీ చేసినోడు, ఆ పదవులకు పోయినోడు ప్రజల గురించి ఆలోచిస్తాడు అనుకుంటున్నారా మీరు? అదే ఇది. సో మీరు గవర్నమెంట్ తరపున ఆలోచించకండి. ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో అది చేయనియండి, చేస్తుంది. సో మనకు పెద్ద దాని మీద వరి కావాల్సిన పని లేదు. మనం వరి కావాల్సింది ఏంటంటే అవగాహన ద్వారా దీన్ని తగ్గించాలి. మీరు ఇప్పటి వరకు దాదాపు 200 సెమినార్స్ ఏమో ఇచ్చినారు ఈ సైబర్ నేరగాల మీద, అవగాహన మీద. మీకు భారీగా రెస్పాన్స్ ఉంది మీకు కూడా, అంటే అవగాహన చాలా ఇన్స్టిట్యూషన్స్లో కానీ. మీకు బాగా అనిపించింది ఇంత చదువుకొని లాస్ అవుతున్నారు ఏంటి, మీకేమనిపించింది జనాల్లో అవగాహన మీద? జనాల అవగాహన లేదు. ఇది బేసికల్గా మూర్ఖత్వం. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే, నాకు జరిగినప్పుడు నేను ఏడుస్తున్నాను, వానికి జరిగినప్పుడు వాడు ఏడుస్తున్నాడు. యాక్చువల్గా ఇది క్లియర్గా నేను చెప్తున్నా కదా, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకునేది, 2 2 వీలర్స్ గుద్దుకునేటి, లేకపోతే ఎవరో భార్య భర్తను మోసం చేసినారు, భర్త భార్యను మోసం చేసినారు. ఈ న్యూస్ పెద్దగా అవసరం లేదు. అఘోరి న్యూస్ అంట, లేకపోతే మొనాలిసా న్యూస్ అంట, పచ్చళ్ళంట, ఇవన్నీ పెద్దగా మన లైఫ్లో ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఈ సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే కంపల్సరీ వాటి మీద అవగాహన తెచ్చుకోవాలి. సో మేము ఇండియన్ సైబర్ వారియర్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం. మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్ళి ఇండియన్ సైబర్ వారియర్స్ అని కొట్టినా, నా పేరు మాధవరెడ్డి అని కొట్టినా అని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక 10 మంది మేము రెగ్యులర్గా న్యూస్ను అప్డేట్ చేస్తున్నాం అన్నట్టు. సో అప్డేషన్ అవ్వడం వల్లనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద పోతుంటారు, అక్కడ ప్రమాదం అనే ఓ బోర్డు ఉంటుంది, దానికి ప్రాణం ఉంటుందా? ప్రాణం ఉన్న వాళ్ళని ఎంతమందిని కాపాడుతుంది? సో ఇది కూడా అంతే. మీరు దాని గురించి తెలుసుకోవడం వల్లనే ఇది. సో చాలామంది మోసపోయినాక నాకు ఫోన్ చేస్తుంటారు. ఒక అబ్బాయి అయితే ఐబీఎంలో పనిచేస్తుంటాడు, ₹1 కోటి పోగొట్టుకున్నాడు ఒక అబ్బాయి. సో ఈవెన్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఆన్లైన్లో పోగొట్టుకున్నారు. సో మా కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరు 10 లక్షలు పోగొట్టుకున్నారు. వాళ్ళైతే యాక్చువల్గా పోగొట్టుకున్న వాళ్ళైతే ఒక పెద్ద కంపెనీలో సౌత్ ఇండియా హెడ్. సో ఇట్స్ దాంతో ఏం సంబంధం లేదు. అంటే లైక్ ఎలా మోసపోయినారు, ఎట్లా మోసపోయినారు, ఏంటి అనేది సంబంధం లేదన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే అవగాహన లేకపోయినానే మోసపోతున్నారు. అవగాహన తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ చూసినారంటే చాలా దారుణంగా ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే, నిత్య పెళ్లి కొడుకు అని మీరు చూస్తుంటారా? నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని చూస్తుంటారా? సో ఈ సోకాల్డ్ ఫేమస్ మ్యాట్రిమోనీ సైట్లు, హీరో హీరోయిన్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. దానిలో ప్రాపర్గా చెకింగ్ చేయకపోవడం వల్ల
అంటే వచ్చిన డేటాను ఇప్పుడు వచ్చిన డేటాను ప్రాపర్గా చెక్ చేయకపోవడం వల్ల వాడు ఇప్పుడు బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ అమెరికాలో కానీ జాబ్ చేస్తున్నాడో లేదో తెలియదు. వాడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ అవును. ఇన్ఫర్మేషన్ అప్రూవ్ చేస్తారన్నట్టు. ఉమ్, సో నేనేం చెప్తానంటే మన ఈహా ఛానల్ ద్వారా మీరు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ ఓకే. లాంటి సైట్లు ఏవైనా కానీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఇవన్నీ బాగా చేస్తారో అలాంటి సైట్లను మీరు ఎంటర్ చేసుకోండి. లేకపోతే ఒకసారి మిగతా విషయంలో అయితే డబ్బులే పోతాయి, ఇక్కడే కుటుంబాలు పోతాయి. కుటుంబాలు పోతాయి. అవును. కుటుంబాలు పోతాయి. సో బేసికల్గా నేను చెప్తానంటే సైబర్ నేరం మీద సంపూర్ణ అవగాహన ఉంటేనే తప్పించుకునేది. ఇంకా భయంకరమైన మోసం ఏం జరుగుతుందంటే ఉద్యోగాల కోసం డబ్బులు అన్నట్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెద్ద పెద్ద కంపెనీలే జాయిన్ చేయించుకున్నాక ట్రైనింగ్ ఇచ్చినాక అవసరం అనుకుంటేనే పెద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అయితే ఏ కంపెనీ డబ్బులు డిమాండ్ చేయదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే మోసపుచ్చినట్లే. ఏ కంపెనీ కూడా జాబ్కు డబ్బులు తీసుకోదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రివర్స్లో వాళ్ళే ట్రైనింగ్ అని ల్యాప్టాప్ అని అవన్నీ ఇస్తారన్నట్టు. సో అవన్నీ పక్కన పెడితే మీరు ₹1 పంపిస్తున్నా కానీ ఆ కంపెనీని విజిట్ చేయండి, ఆ పర్సన్ కలవండి భౌతికంగా. ఆ ఆఫీస్ ఎక్కడుందో ఒకవేళ అది వేరే చోటు ఉంటే మీ ఫ్రెండ్స్ని పంపించమనండి. అంతేగాని సింపుల్గా ఆన్లైన్లో ఎవడో వచ్చి నమ్మి ఏముంది, ఇప్పుడు బాంబేలో ఒక అడ్రస్ చూపిస్తాడు, ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్ పంపిస్తాడు ఈ అడ్రస్ అని. మీరు ఆ అడ్రస్కి పోయి కలిసండి. తర్వాతనే ఇప్పుడు 50 లక్షలు ఓడి పోగొట్టుకున్నాడు అనుకోండి, దాంట్లో ఒక 50,000 తీస్తే 50,000లో మన దేశంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు. అంతే కదా. 50 లక్షలు పోగొట్టుకొని మోసపోయే బదులు. సో బేసికల్గా ఏంటంటే మనకు కొద్దిగా కామన్ సెన్స్ అప్లై చేయాలి. సో కామన్ సెన్స్ అప్లై చేస్తే 99% సైబర్ నేరాల మీద అవగాహన తెప్పించుకోవచ్చు. సో నేను మన ఈహా టీవీ నుంచి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ముఖ్యంగా ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ నలుగురు ఇంపార్టెంటు: మేనేజ్మెంటు, ఎంప్లాయీ, కస్టమరు, వెండరు. వీళ్ళందరూ సైబర్ థ్రెట్కి గురి అవుతున్నారు. మొబైల్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు గురి అవుతారు. ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. సరైన అవగాహన ఉండాలి. ఎంప్లాయీ నష్టపోయినా ఆర్గనైజేషన్ నష్టపోతుంది, కస్టమర్ నష్టపోయినా ఆర్గనైజేషన్ నష్టపోతుంది. సో స్కూల్కి విద్యార్థి కస్టమరు, స్కూల్కి విద్యార్థి తల్లిదండ్రులు కస్టమరు, స్కూల్లో టీచరు. చాలామంది టీచర్లు నష్టపోతున్నారు డబ్బులు. ఇప్పుడు మన నిత్య జీవితంలో మొబైల్ అనేది కామన్ అయిపోయిందన్న. ఇప్పుడు ఈవెన్ క్యాష్ రూపంలో మనీ జోలో పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయినారు. ఏదైనా కూడా నువ్వు క్యూఆర్ స్కాన్ చేస్తావు. ఈ క్యూఆర్ స్కాన్స్ కూడా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. క్యూఆర్ స్కాన్లు అక్కడే మన అకౌంట్, దాని నుంచి కూడా మన అకౌంట్లో మనీ పోతుంది. సో ముఖ్యంగా షాపుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట క్యూఆర్ స్కానర్ పెట్టినారంటే దాని మీద ఇంకో స్కానర్ తెచ్చి కనిపిస్తున్నాను అన్నట్టు. అట్లా కూడా ఒక మోసపోయే అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెడితే క్యూఆర్ స్కాన్ లోపల ఒక వైరస్ లింక్ ఉండేది అనుకోండి, అట్లా మోసపోయే అవకాశం ఉంటుంది. సో మీరు క్యూఆర్ స్కాన్ చేయొద్దని కాదు, ఎవరికి చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్లస్ రీసెంట్గా నేను ఒకటి గమనించినాను. ముఖ్యంగా వేరే దేశాల వాళ్ళు ఇండియాలోకి డబ్బులు పంపించేటప్పుడు అక్కడ ఉండే హవాలా ద్వారా పంపిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ సైబర్ నేరస్తులు ఆ డబ్బులను ఇక్కడ పంపిస్తున్నారు అన్నట్టు. సో రేపొద్దున వీళ్ళ అకౌంట్లన్నీ బ్లాక్ అవుతున్నాయి అన్నట్టు. ఇదొకటి గమనించినాను. ఇంకొకటి ఏంటంటే ఎలా జరుగుతుందన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతను ఇండియాకు పంపించాలనుకుంటే సో దుబాయ్లో కొన్ని ఏటీఎంస్ లాగా మిషన్స్ ఉన్నాయి, వెండింగ్ మిషన్స్లో పెట్టేస్తాడు. ఇక్కడ ఇండియన్ అకౌంట్ కొడితే డైరెక్ట్ వస్తుంది కదా. అవి అఫిషియల్ గవర్నమెంట్ ఛానల్స్, దానికి ఇబ్బంది లేదన్నట్టు. ఫారెక్స్ సెంటర్స్ లేకపోతే ఏవో ఉంటాయి కదా, వెస్టర్న్ యూనియన్, ఇట్లాంటివన్నీ అఫిషియల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద్వారా రన్ అయ్యే ఈ ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇబ్బంది లేదు. అది కాకుండా హవాలా అని అంటారు అన్నట్టు. అక్కడ మీరు లోకల్గా దుబాయ్లో ఇంకో డబ్బులు ఇస్తారు, ఇక్కడ వాడు ఇండియాలో క్యాష్ ఇస్తాడు అన్నట్టు. దాంట్లో ₹2 కమిషన్ తీసుకుంటే, అఫిషియల్ దాంట్లో ₹2 తీసుకుంటే వీళ్ళు ₹1 తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇండియాలో ఎవరి నుంచి అయితే వీళ్ళకి డబ్బులు వస్తాయో సైబర్ క్రైమ్ ద్వారా చేసిన డబ్బులు పోతున్నాయి అన్నట్టు వీళ్ళకి. అంటే వాళ్ళ అకౌంట్లకి వేరే వాళ్ళ నుంచి దోచుకున్న డబ్బులు పోతాయి, పంపిస్తారు. అప్పుడు వీళ్ళ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అట్లా నాకు 2-3 కేసులు వచ్చినాయంట. ఒక తను రష్యా నుంచి, రీసెంట్గా నా ఫ్రెండ్ ఉరుగ్వే నుంచి ఒక చిన్న అమౌంట్ బట్ ఇట్లా బ్లాక్ అయిందని చెప్పి నాకు మెసేజ్ పంపించినాడు అన్నట్టు. సో ఇలా జరుగుతున్నాయి. జరగకూడదంటే సింపుల్, మీరు అఫిషియల్ ఛానల్సే వాడాలి. ముఖ్యంగా వేరే దేశాల్లో, ఇప్పుడు యూకేలో ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఇక్కడ నుంచి డబ్బులు ఆ అబ్బాయికి పంపించాలి, ఇక్కడ లోకల్గా హవాలా ద్వారా పంపించాలి. అక్కడ వాళ్ళు సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బులు పంపించినట్టు చేస్తున్నారు. ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లనే యూకే నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలి, అక్కడ ఒక స్టూడెంట్కి ఎవరికో, మళ్ళీ వీళ్ళ స్టూడెంట్స్నే వాడుకుంటారు అందరినీ. సో ఏదో మంచి కంటే చెడు చాలా ఫాస్ట్ జరుగుతుంది. అవును. సో ఇది
రెగ్యులర్గా అవగాహన తెప్పించుకోవడం ద్వారానే ఇవన్నీ నడుస్తాయి, లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు అన్నట్టు. సో ఎట్లా అంటే ఇవి ఇంకా ఒకసారి ముందుకు పోయినాక ఎనికి రాలేని పరిస్థితికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఉమ్, ఒకసారి ముందుకు పోయినాక ఎనికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో నేనేం చెప్తానంటే మనం గాలి, నీరు, ఆహారం ఎలా తీసుకుంటాం, సైబర్ నేరాల మీద అవగాహన అంతకంటే ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఇంతకుముందు అంటే చాలా మంది చిట్టీలు వేసి నష్టపోయేవాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్కి అప్పులు ఇచ్చో, లేకపోతే బంధువులకు అప్పులు ఇచ్చో వడ్డీ కోసం నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో నష్టపోతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కావచ్చు. మీరు జాయిన్ కాండి, 10 మందిని 10 జాయిన్ చేసుకోండి, రోజుకి ఇంత కమిషన్ ఇస్తానని Hmm. చెప్తే ఏ ప్రోడక్ట్ అయినా ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలా, తర్వాత ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలా, దాని ద్వారానే ఇన్కమ్ వస్తుంది. ఉమ్, ఇట్లా డబ్బులు పెడితే డబ్బులు రావు. డబ్బులు పెట్టేటట్టుకంటే అంబానీ, ఆదాని ఇదే చేసుకుంటారు. ఉమ్, సో మీరు ఇంత సిస్టమ్ ఉండి ఇన్ని వీడియోలు చేసి ఇంత కాంటెంట్ డెలివరీ చేస్తే కానీ మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. అట్లాడప్పుడు ఎవడో డబ్బులు పెడితే డబ్బులు ఇచ్చేటట్టుకంటే ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు, లేకపోతే ఈ వ్యాపారాలు ఎందుకు? సో అవన్నీ డూపు. ఈ మధ్య ఏఐ వచ్చినాక ఇంకా ఎక్కువ సైబర్ నేరగాలు ఇంకా డెవలప్ అయ్యారు. కొన్ని వీడియోలు చూస్తుంటాను నేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చిందనో, లేకపోతే ఫేమస్ వ్యక్తులతో వీడియోలు వీడియోలు చేస్తుంటారు. మీరు నేను ఈ యాప్ వాడుతున్నాను, మీకు డబ్బులు వచ్చినాయి, సద్గురు పేరుతోనూ, అంబానీ పేరుతోనూ, ఆదాని పేరుతోనూ, ఈవెన్ నిర్మలా సీతారామన్ గారి పేరుతోనూ, లేకపోతే ఇంకా చాలామంది అర్నాబ్ గోసావి పేరుతోనూ ఇట్లా వస్తుంటాయి అన్నట్టు. బెస్ట్ ఏంటంటే వాళ్ళ లిప్ మూమెంట్స్ గమనించండి. అసలు ఫస్ట్ పాయింట్ వాళ్ళ హ్యాండిల్స్కి వెళ్ళండి. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసినారంటే ఇక్కడ ప్రమోట్ చేసినట్లే. బేసిక్ నేను రీసెంట్గా వీడియో చూసిన నిర్మలా సీతారామన్ గారు, ఆమె చెప్తున్నట్టు 21,000 ఇన్వెస్ట్ చేయండి మీరు. అవును, ఓకే, 21,000 ఇన్వెస్ట్ చేస్తే మీరు సమ్ ల్యాక్స్లో మనీ 15 lakhs సమ్ చేంజ్. ఆమె ప్లస్ నారాయణమూర్తి, నందన్ నీలకని చాలా మంది ఏముంది, వాళ్ళ వాయిస్ని ఎక్కడి నుంచో అయినా తీసుకుంటారు, స్క్రిప్ట్ రాస్తారు, వీళ్ళ ఫోటో పెడతారు, ఆటోమేటిక్గా లిప్ మూమెంట్ అవన్నీ కోయిన్సిడెన్స్. రీసెంట్ మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అడిగారు, ఇదంటే 21,000 కదా, ఇన్వెస్ట్ చేసేయచ్చు కదా. రిలయన్స్ అంబానీ అనౌన్స్ చేశాడంట కదా, 21,000 పే చేస్తే 15 lakhs వస్తుంది విత్ ఇన్ ద ఇయర్. ఎట్లా వస్తుంది? నేను అదే అడిగాను, ఇయర్లో 15 lakhs ఎలా వస్తుంది, ఎన్ని టైమ్స్ అది హై ఎలా వస్తుంది అని అడిగాను. గవర్నమెంట్ ఏదో మొన్న ఈ మధ్యన సర్వేలో ఎక్కడో చూసినాను అన్నట్టు, అష్యూర్డ్ ఇన్కమ్ ఏదో మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఇంకా యూలిప్లోనో అష్యూర్డ్ ఇన్కమ్ 5% కూడా ఇవ్వలేకపోతున్నారంట పర్ యానం. అష్యూర్డ్ నేను చెప్పేది అదే, అంటే యూలిప్ దీని మీద గవర్నమెంట్ అడిగిందంట, మీరు అష్యూర్డ్ ఇన్కమ్ ఇస్తారంటే 5% కూడా పర్ యానం ఇవ్వలేకపోతున్నారు. అలాంటిది వారానికి ఇట్లా అంతా ఫేక్ అన్నట్టు. మీరు సింపుల్గా చెప్పండి, మీరు కష్టపడితేనే మీకు డబ్బులు వస్తాయి, మీరు కష్టపడుకుంటే మిమ్మల్ని ఇంకోటి వాడుకుంటాడు. ఈ మొబైల్ ఎలాంటిదంటే చాలా నా టీవీలో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా దీని గురించి చెప్తుంటాను. సో ఇది రిపీట్ కావచ్చు, సో కాకపోతే కొత్త వాళ్ళకి ఇది కొత్తనే కదా. సో ఈ మొబైల్ మనం వాడుకోలేకపోతే అది మనల్ని వాడుకుంటుంది. అది మనల్ని వాడుకోవడం అంటే దీని ద్వారా ఎవరో మనల్ని వాడుకుంటారు, అల్లే సైబర్ క్రిమినల్స్ అన్నట్టు. ఈ మొబైల్ ద్వారా మీరు రీల్స్ చూసినా, షార్ట్ చూసినా మీ కెరియర్కి పనికి రావట్లేదంటే మిమ్మల్ని వాడుకుంటున్నట్లే లెక్క. మీరు పనిచేసేది ఏదైనా కానీ, మీకు వ్యాపారానికి కానీ చదువుకు కానీ ఈ రెండింటికి మీకు పనికి రావట్లేదు అనుకోండి, టైం పాస్కైనా అని మిమ్మల్ని వాడుకుంటున్నట్లే లెక్క. వానికి ఇన్కమ్ వస్తుంది కానీ మీకు టైం పోతుంది, మీ బ్యాటరీ పోతుంది, మీ డాటా పోతుంది. మీరు రేపొద్దున ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలనుకుంటే అప్పుడు డాటా ఉండదు, అంతా ఎంటర్టైన్మెంట్కి పోయి ఉంటుంది అన్నట్టు. సో ఈ మొబైల్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటారా, అది వాడే వాళ్ళకి తెలుసు. ఈ మోసపోయిన వాళ్ళందరికీ భస్మాస్త్రాస్త్రమే, అలానే ఇన్కమ్ వచ్చే వాళ్ళకందరికీ ఇది బ్రహ్మాస్త్రమే అన్నట్టు. మీరు ఇన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకు వండర్ అయిన ఏదైనా చీటింగ్ కనబడిందా? అంటే ఇలా కూడా చేయొచ్చా, డబ్బులు ఇలా కూడా పోగొట్టుకోవచ్చా అనేది ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? అంటే నాకు ఫోన్ కాల్లో వచ్చినటియా, లేకపోతే దాన్ని ఏమంటారు, అదే మీరు చెప్పి, లేకపోతే న్యూస్ పేపర్లో కావచ్చు, లేకపోతే మీరు విపరీతంగా ఈ థ్రెట్ కాల్స్ అన్నీ అవే కదా. ఒక ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది, ఓన్లీ భయపడిచ్చి తీసుకున్నారు 25 కోట్లు. నేను ఇదే విషయం మా బాస్తో మాట్లాడినా, ఆయన చెప్పిన సమాధానానికి నేను షాక్ గురైనా. 25 కోట్లు నష్టపోయినాడంటే
ఇంత మూర్ఖుడు 25 కోట్లు ఎలా సంపాదించినాడని అడిగినాడు అన్నట్టు. నష్టపోవాలంటే అంత డబ్బులు సంపాదించిండాలి కదా. సంపాదించండి. అవును. సో 25 కోట్లు అంత మూర్ఖులు ఎలా సంపాదించినారు, మన చేత ఎందుకు కావట్లేదని చెప్పినాడు. ఇట్లుంటుంది అన్నట్టు. సో ఇట్స్ ఏ దారుణం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇళ్ళ సహకారం లేని ఏ సైబర్ క్రైమ్ జరగదు. సో సైబర్ క్రైమ్ ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింది. 88,000 మంది మోసపోయినారంట. దాంట్లో కేవలం 800 మంది మాత్రం నిరక్షరాస్యులు. మిగతా వాళ్ళందరూ చదువుకున్నారు, అందులో పీజీలు చేసినారు, డాక్టరేట్లు చేసినారు, డాక్టర్లు ఉండారు, ఈవెన్ ఐఏఎస్లు ఉండారు, ఐపీఎస్లు ఉండారు. సో ఇక్కడ అవన్నీ ఇంకా ఆశ్చర్యకరమైనట్టే. సో విషయం ఏంటంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసపుచ్చే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక సినిమాలో రామ్ గోపాల్ వర్మ అంటాడు అన్నట్టు, ఆద్మీకో మత్ మారో సోచుకో మారో అని. మనిషిని చంపొద్దు, మనిషి ఆలోచన చంపని. సో వీళ్ళకి సరైన అవగాహన ఉంటేనే తప్ప మోసపోరు. అంతేగాని పోలీసు వాళ్ళు వచ్చి పోయిన డబ్బులు ఎన్నికి ఇప్పిస్తారంటే వీళ్ళేం వీఐపీలు కాదు. ఈడ పోయే 50,000కు నార్త్ ఇండియాకు పోయి వాడేడో డబ్బులు తీసుకొని రావాలంటే మళ్ళీ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు. ఇవన్నీ ఒక కుటీర పరిశ్రమ మాదిరి తయారైంది ఇది. సో బేసిక్ ఎక్కువ ఏ రాష్ట్రాల వాళ్ళు చేస్తుంటారని ఎక్కువ భాగము హిందీ రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఈ బాధితులు కూడా నేర్చుకొని డెవలప్ అయి చేస్తున్నారు. కాకపోతే హిందీ ప్రాంతాల నుంచి ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళని చేస్తున్నారు. ఇట్లా వేరే వేరే దేశాలు. ఇంకొక దారుణమైన క్రైమ్ ఏంటంటే ఇక్కడ నుంచి నిరుద్యోగులను నెలకు 2-3 లక్షల ఉద్యోగం అని చెప్పి కంబోడియా, లావోస్, మయన్మార్ అని ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, అక్కడ తీసుకెళ్ళి డిజిటల్ స్లేవ్స్, సైబర్ స్లేవ్స్గా మారి ఏ భాష వాళ్ళు అయితే ఆ భాష వాళ్ళని మోసం చేపిస్తున్నారు. వాళ్ళకి శాలరీ ఇవ్వరు, పోయేదానికి 2-3 లక్షలు డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ వచ్చేదానికి అంత తీసుకోవాలా, లేకుంటే ఇంకో బకరాన్ని చూపించాలా. సో విశాఖపట్నం పోలీసులు 250 మందిని కంబోడియా గవర్నమెంట్తో మాట్లాడి తీసుకొని వచ్చినారు. మయన్మార్లో కూడా సేమ్ ఇదే అన్నట్టు. నేను పాపం వాళ్ళు అక్కడ సరిగ్గా ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, కరెంట్ షాక్లు ఇస్తున్నారంట. సో అంటే ఇది ఇంకా ఆశ్చర్యం కాదు, దాని తాత లాంటిది ఇది ఇంకా. సో ఎవరు తెలుగు వాళ్ళ చేతనే మోసగించడం అన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే మనకు పూర్వపరాలు తెలుసుకోకుండా ఏ పని చేసినా ఆన్లైన్లో దారుణం. సో ముఖ్యంగా లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కడపలో ప్రొద్దుటూరులో ఒకడు ప్రసన్న అనేవాడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, ఎవరు కంప్లైంట్ చేయలేదు. అండ్ అట్లనే హైదరాబాద్లో ఒకడు మజీద్ ఫేస్బుక్ క్రైమ్స్ అని కొడితే వాడిని అరెస్ట్ చేసినది కూడా ఇస్తారన్నట్టు. వాడు 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. ఇప్పుడు కాదు, 2016లో ఎవరో ఒక అమ్మాయి రిపోర్ట్ చేస్తే వాడిని అరెస్ట్ చేసినారు అన్నాడు. అట్లనే వాడు వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ని మోసం చేసి 40 కోట్లు గుంజినాడు. ఇవన్నీ నేను ఆల్రెడీ నీకు పంపించినాను, మీరు చూసింటారు. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఈ ముఖ్యంగా లేడీస్ ఆన్లైన్లో ఎవరినంటే వాళ్ళను ఏదో నమ్మడం స్టార్ట్ చేసినారు. ఫస్ట్ లేడీ ప్రొఫైల్తో వస్తారు, కొంత ఇంటరాక్ట్ అవుతారు, మంచిగా అవుతారు, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు అన్నట్టు. సో బేసికల్గా చెప్పించేది ఏంటంటే ఏదేమైనా కానీ సైబర్ వరల్డ్లో జాగ్రత్త లేకపోతే ఈ రోజు కాకుంటే రేపొద్దున మునిగిపోతారు. మునిగిపోయిన తర్వాత ఏడ్చి ఏం లాభం లేదు. ఇప్పుడు యాప్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అవి కొన్ని అడుగుతూ ఉంటాయి, అలో అని, కెమెరా యాక్సెస్ అలో, లేకపోతే కాంటాక్ట్స్ అలో. ఈ అలో కొట్టేయడం కొద్దీ ప్రతి బటన్ మనకు డేంజరే అనిపిస్తూ ఉంటుంది. 100%. ఫస్ట్ పాయింట్, మీకు మీ దగ్గర ఎన్ని యాప్స్ ఉంటే అన్ని ఉరితాళ్ళు గుర్తుపెట్టుకోండి. అవసరమైన యాప్సే ఉంచుకోండి, మీరు రెగ్యులర్గా వాడే యాప్సే ఉంచుకోండి. అవి జెన్యూన్ యాప్స్ అయితే ఇంకా మంచిది. ఏదైనా బ్యాంక్స్ లేకపోతే ఏదైనా మీకు వాట్సాప్ ఇట్లా కమ్యూనికేషన్ నోటిఫైడ్ లేకపోతే చాలా డేంజరు. సో మీరు సాధ్యమైనంత వరకు మీ కాంటాక్ట్స్, ఫొటోస్ పర్మిషన్ ఇవ్వకండి అన్లెస్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. సో లేకపోతే ఇంకా ఒకసారి వాళ్ళ చేతికి పోయినాక డాటాని ఏమైనా చేయొచ్చు. చాలామంది ట్రూ కాలర్ అంటారు, ట్రూ కాలర్ ఫేక్ కాలర్ అది. ఓకే, ట్రూ కాలర్ వాడకూడదు. వాడితే ఏముంది, ఇప్పుడు ట్రూ కాలర్లో ఇప్పుడు నీ పేరు నేను అంజన్ రెడ్డి కాకుండా నీ పేరు ఏదో సేవ్ చేసుకుంటే అదే నేమ్ అవతల బంటి అని పెట్టుకోని అనుకో, ఒక నిక్ నేమ్ అని బంటినే కనిపిస్తుంది అవతల. సో అట్లనే ఒక లేడీ సైబర్ క్రిమినల్ కేరళ డీజీపీ అని పెట్టుకున్నాడు. అట్లా లేడీని 14 లక్షలు మోసం చేసినాడు. ఇప్పుడు అది చాలా రోజుల కిందట ఇది. అవును. సో ఏముంది, మీరు ఏ పేరు పెట్టుకుంటే అది వస్తుంది. అదేం అఫిషియల్ డాటా కాదు కదా, ట్రై ఇచ్చిన డాటా అయితే కరెక్ట్ సరిపోతుంది. సో మనకు కొద్దిగా బేసిక్ కామన్ సెన్స్ ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్ కాదు.
అన్న ఫైనల్గా మీరు ఈ సైబర్ అదే డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఏం లేదు, ఫోన్ డిస్కనెక్ట్ చేయండి, ఉమ్, మరి లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పండి, ఉమ్. అంతే. ఏదైనా కానీ దాంట్లో ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. మీరు ఎవరు ఫోన్ చేసినా ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడితే డిస్కనెక్ట్ చేయండి, లేదంటే అంతే, పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మనకు 1930 ఉంది, మీకు ఏమైనా ఇబ్బంది పడితే 1930 కంప్లైంట్ చేయండి. నేను కూడా ఒకటి రెండు కాల్స్ వస్తే వరకు సరదాగా మాట్లాడతాం అన్నట్టు. మామూలుగా మనకు తెలుసు కదా క్రిమినల్స్ ఇవన్నీ. సొంతం అన్నదమ్ములే గెట్ల దగ్గర కొట్లాడుకునే కాలంలో ఎవరో ఇంకోటి వచ్చి ఆన్లైన్లో మీకు సహాయం చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాం అంటే ఎట్లా నమ్మాలో చెప్పు. ఇప్పుడు 1930 కాల్ చేస్తే వాళ్ళ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు. సొల్యూషన్ అంటే ఒకవేళ డబ్బులు పోయి ఆ డబ్బులు వాళ్ళు విత్డ్రా చేయకుంటే బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. ఓకే. సో అది మళ్ళీ కోర్టు ద్వారా నీకు తెప్పించుకోవాలి. అడుసుది ఒక నెల, కాలు గొడగ నెల, అంతే కదా. అంతే కదా. గోటితో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోవాలి, అవసరమా? సో దీంట్లో యాక్చువల్గా వెరీ ఈజీ, సైబర్ క్రైమ్స్ను చాలా ఈజీగా అరికట్టచ్చు. గవర్నమెంట్ ఏమైనా అవకాశం ఇస్తే ఒక 6 నెలల్లో 50% మనం సైబర్ క్రైమ్స్ తగ్గించవచ్చు. ఏ విధంగా? సో ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడమే. కరోనా వ్యాక్సినేషన్ ఎట్లా చేసినారు? సిస్టమేటిక్గా చేసినారా, లేకపోతే ఊరికి దారిలో వేసుకుంటూ పోయినారా? సిస్టమేటిక్గానే. సో ఇది కూడా ఒక సిస్టమేటిక్ చేస్తే ఎట్లా చేసేది, మనం ఎట్లా అప్ టు విలేజ్ లాస్ట్ మైల్ వరకు ఎట్లా రీచ్ కావాలనేది ప్రాపర్ ప్లాన్ ఉంది. గవర్నమెంట్ సహకరిస్తే మనం 6 నెలల్లో చేయొచ్చు. సో థ్యాంక్ యూ అన్న మాధురెడ్డి అన్న, మీరు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు జనాలకి. కానీ సైబర్ నేరాలకి గురవుతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంటే చాలా బాధేస్తుంది. చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకున్నోళ్ళు వాళ్ళు. చదువుకున్న వాళ్ళు అంటారా? అంతే. ఉన్నత స్థాయి అనేది ఆ స్థాయి వాళ్ళ వరకే. బేసికల్గా నేనేం చెప్తానంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మీరు డేటా ఒకటి పంపించారు. ఆ డేటాలో నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఆ డేటాలో చాలా దారుణం. దాదాపు 80,000 మంది ఏమో సైబర్ నేరాలకు గురైతే సైబర్ దీనికి అందులో ఒకసారి మీకు ఈ డేటా చెప్తాను. పిహెచ్డి చేసిన వాళ్ళు 208 మంది అంట. అంటే సైబర్ దాడికి గురైన వాళ్ళు. పట్టభద్రులు 7,750, డిగ్రీ చదివిన వాళ్ళు 28,360, 10వ తరగతి లోపు వాళ్ళు అంటే 10th బిలో వాళ్ళు 2,300, నిరక్షరాస్యులు ఏం చదువుకున్న వాళ్ళు 837 మంది, ప్రైవేటు ఉద్యోగులు 30,400 మంది, ఐటీ ఉద్యోగులు 5,140, విద్యార్థులు 6,000 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 2,700 మంది, గృహిణులు 4,600 మంది. అంటే ఇక్కడ బాగా ఈ సైబర్ నేరాలకి గురి కాని వాళ్ళు ఎవరంటే నిరక్షరాస్యులు. అంటే మనకి ఏం చదువు రాదు, ఫోన్ వాడడం కూడా కష్టం కాబట్టి వాళ్ళు కేవలం 800, 1000 లోపలే ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇదేంది ఫిర్యాదుల ఆధారంగా, అంటే ఇవన్నీ ఫిర్యాదులు చేసిన వాళ్ళు చేయనేటివి ఎన్ని ఉంటాయి? చాలా మంది చేయనేటివి చాలా ఉంటాయి. నేను హ్యాండిల్ చేసిన కాల్ ఆడియో వినిపిస్తాను, చూడండి. వినిపించండి. हेलो, टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया थ्रेट कॉल आपको यह सूचना दे रहा है कि आपके फोन नंबर के गैर कानूनी उपयोग के कारण आपका मोबाइल नंबर 2 घंटे में बंद हो जाएगा। अधिक जानकारी के लिए 9 दबाएं। ग्राहक सेवा के लिए 0 दबाएं। Hello, this is telecommunication department. Myself, Nishan Sharma. How can I help you? I got call. I don't know what do you want. Sorry, I don't want anything, sir. I got call from you. Then only I am talking. Okay, so may I know what regarding call did you get, sir? You only called me. I don't know what you called me. Okay, so you don't know what regarding call did you receive, right? Yes. Okay, so for the confirmation, may I know your good name, sir? So that I can check in my system for you. Alexander. Alexander. So is this your full name? Yeah, Prince Alexander. What Alexander? Prince Alexander. And who is the Madhava Reddy? I don't know. You are an idiot. This is how I dealt. Just Okay. for the time being, I recorded. ఓకే. Same calls
ఆ లేడీస్కి వచ్చినాయి కదా అవును. ఎంఎన్సీ డైరెక్టర్, సేమ్ కాలే 25 కోట్లు పోగొట్టుకుంది. ఉమ్, బిట్స్ పిలాని ప్రొఫెసర్ సేమ్ కాలే 7,69,00,000 పోగొట్టుకుంది. ఉమ్, ఐఏఎస్సి ప్రొఫెసర్ సేమ్ కాలే 83 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐఏఎం బెంగళూరు ప్రొఫెసర్ సేమ్ కాలే ₹1 కోటి పోగొట్టుకున్నాడు. నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ సేమ్ కాలే 10 లక్షలు పోగొట్టుకున్నాడు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్, ఈవెన్ నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లో 2 టైమ్స్, డిఆర్డిఎల్లో కూడా ఇచ్చాను ప్రోగ్రాము. సో ఎస్కే యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ అండ్ యోగవేమన యూనివర్సిటీ చాలా ప్లేస్లో ఇచ్చినాను. కాకపోతే ఇది నిరంతరంగా డిస్కషన్ చేయాలి, నిరంతరంగా చర్చించాలి అంతే. దీనికి వేరే మార్గం ఏం లేదు, చర్చించాలి అంతే. మనం ఇంట్లో ప్రతి విషయం ఎట్లా చర్చిస్తామో సైబర్ నేరాల గురించి అప్పుడే ఫైనల్గా మనం అంతం పలకచ్చు. లేకపోతే ఇది ఆరంభం మాత్రమే, ఓకే. ఇంకా ఘోరాలు చాలా చూడాలి. చాలా జరుగుతాయి, జస్ట్ బిగినింగ్ అంతే. ఇంకా ఓకే. థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ వచ్చి మా వ్యూవర్స్ మీరు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. సైబర్ నేరాలకి గురి కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ.